సిఏ సమ్మిట్ సక్సెస్ అయినట్టే మేడం? అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? దాదాపుగా మేము 600 పైగా హామీలు ఏదైతే మీ ఎంఓయూలు కుదుర్చుకున్నామో అవును. 600 పైగాను 630 ఎన్నోను 13,00,00,000 రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. దాదాపుగా 10,00,000 పైన ఉద్యోగాలు దిగితే 10-20 లక్షలు ఎన్నో చెప్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల దాకా రాబోతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆన్ పేపర్ మీద ప్రస్తుతానికి కనిపించాయి మేడం. ఇదే ప్రభుత్వం 2000 అప్పట్లో కూడా 18, 16, 17, 18 ఆ 3 సంవత్సరాలు కూడా చేశారు ఇదే ఇక్కడ అవును. సమ్మిట్లు. అవును. మీ కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా అవేమీ కూడా కార్యరూపంలోకి రాలేదు. ఇప్పటికైనా వస్తాయి మేడం ఇవన్నీ? ఈసారి డెఫినెట్లీ రావాలి. ఎందుకంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం ఈసారి కొంత మనకు కనిపిస్తోంది. ఏ విధంగా కొంత స్థిరంగా, అంటే మనం ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసేసుకుని వదిలేద్దామా అనేది కాకుండా ముందు నుంచి కూడా అసలు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాజెక్ట్స్ ఏ ఏ ఏరియాని, ఇప్పుడు అమరావతిని ఒక క్వాంటమ్ వ్యాలీగా, ఇక్కడ ఒక ఐటీ హబ్గా, అక్కడ రాయలసీమ పక్కన అక్కడ తీసుకురావాల్సిన ఇన్స్టిట్యూషన్స్, ఇలా ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళడం జరుగుతోంది. అక్కడ భూములు కేటాయించడం కానీ, అక్కడ కంపెనీస్ రావడం కానీ, ఇదంతా కూడా జరుగుతుందండి. డెఫినెట్లీ జరగాలని ఆశిద్దాం. ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. మొదట వాళ్ళని ఇన్వైట్ చేయాలి, ఆ సమ్మిట్ సక్సెస్ఫుల్గా జరగాలి. అందులో ఏ ఏ కంపెనీలు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నాయో ఈ ఏరియాస్లో మేము పెడతాము అని వాళ్ళు ముందుకు రావాలి. దానిని మనం పేపర్ మీద పెట్టాలి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరగాలి. దాని తర్వాత వాళ్ళకి స్థలం చూపించాలి, ఆ తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. దానిపైన మనం ఇచ్చే రాయల్టీస్ ఏంటి అని వాళ్ళకి చూపించాలి. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్, వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకురావాలనేది డిస్కషన్ చేయాలి. దాని తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి. ఆ తర్వాత వర్క్ ప్రారంభం అవ్వాలి. ప్రొడక్షన్ దానిలోకి రిక్రూట్మెంట్ జరుగుతాయి మేడం. ఇవన్నీ రావాలండి. మనం అందుకనే స్థిరంగా పార్టీలు మార్చాయి, కానీ ప్రభుత్వం స్థిరం. ఎప్పుడూ కూడా పర్మనెంట్గా ఉండేది ప్రభుత్వం. కాబట్టి ఆ నాయకులు ఎవరున్నా ఎవరు మారినా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి వాళ్ళు ఈరోజు ఒక 4 అడుగులు వేసింది ఈ ప్రభుత్వంలో. వచ్చే తర్వాత కూడా ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వంలో ఆ 4ని 8 అడుగులు, ఆ 8ని 16 అడుగులకి ముందుకు తీసుకెళ్ళాలి తప్ప గత ప్రభుత్వం చేసిన దాన్ని పూర్తిగా చంపేసి మళ్ళీ మనం ఏదో కొత్తగా విత్తనం నాటుదాము అని ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్రం దెబ్బతింటుంది. ఎప్పుడు కూడా ఇట్స్ ఎ లాంగ్ టైం, దానికి ఒక పద్ధతి. అలా అని కంగారు పడిపోయామనుకోండి, దేశ విదేశాల కంపెనీస్తో మనం అగ్రిమెంట్ చేసుకుంటామా, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎలా పడితే అలా మన దేశంలో ఉన్న వనరుల్ని, మన దేశంలో మానవ వనరులు ఎంతో సమృద్ధిగా ఉన్నాయి కాబట్టే కదా ఆ కంపెనీస్ అన్నీ మన దేశంలోకి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఈరోజు మనం రాబడి పెరిగింది, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి, 1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి, $825 మిలియన్ ఆఫ్ దిగుమతులు వస్తున్నాయి మనకి. గతంలో ఎప్పుడు చూసినా మనం దిగుమతే తప్ప ఎగుమతులు ఎక్కడ పెరిగాయండి? సో ఇప్పుడు మనం ఎగుమతి కూడా చేసే స్థాయికి వచ్చాం. ప్రపంచంలో 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇదేం ఒక రోజునే జరిగింది. 11 సంవత్సరాల కష్టం. మోదీ గారు స్టెప్ బై స్టెప్ ఒక పక్కన నిర్ణయాత్మకంగా సంస్కరణలు, మేజర్ రీఫార్మ్స్. ఎటువంటివి అవి? జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ అబ్రగేట్ చేయడం, తర్వాత ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం, మహిళా బిల్లుని ప్రవేశపెట్టడం, రామ్ మందిర్ని కట్టడం, ఇదే కాకుండా జీఎస్టీని అమలు చేయడం. ఆ జీఎస్టీ కూడా ఫస్ట్ అందరూ కూడా విమర్శలు చేశారు, కానీ చాలా జాగ్రత్తగా నిర్మాణాత్మకంగా ఈరోజు 1 నేషన్ 1 ట్యాక్స్ వెంపు అడుగులు వెళ్తూ చాలా కంపెనీస్ని వీఆర్ బ్రింగింగ్ అండర్ ది రూఫ్ ఆఫ్ జీఎస్టీ. దానివల్ల ఎన్ని లక్షల కోట్ల రాబడి దేశానికి వస్తుంది, తద్వారా ఎన్ని ప్రాజెక్ట్స్ నిర్మాణం అవుతున్నాయి. జిఎస్టీ ఎవరు మేడం పెట్టింది? మీరే కదా. అదే 35-40% కూడా పెట్టిన జిఎస్టీని మొన్న తగ్గించి వస్తువులు ఎవరు మేడం జరిపేది? అంటే ప్రజల దగ్గర నుంచి ఇన్ని లక్షల కోట్లు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు తగ్గించి సంబరాలు జరుపుకోండి అని చెప్పి ఒక నెలపాటు సంబరాలు చేసిన పరిస్థితి ఉంది. అది బీజేపీయే కదా చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ విమర్శలు కూడా చేసింది మొన్న. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ వ్యవహారంలో చూసుకుంటే కనుక అంత జిఎస్టీ అమలు చేసింది బీజేపీయే కదా, ఇదే మోదీయే కదా. మరి ఆయనే మళ్ళీ తగ్గించి దాన్ని సంబరాలు చేసుకోమండం ఏంటనే విమర్శలు వినిపించలేదు. ఏమండి, మనకి ఉద్యోగం చేస్తాం, మనకు ఒక 25,000 జైల్లో జీతం వచ్చిందని మనము ఆ 25,000 ఖర్చు అయిపోతుందని మనం ఇంట్లో పార్టీస్ చేసుకోమా?
మనకి 25,000 కదా వస్తుంది, అందులో ఒక 2,000 3,000 పెట్టి మనం పార్టీ చేసుకోమా అంటే మనం సంపాదించింది కొంత మన సెలబ్రేషన్స్ కూడా ఖర్చు అవుతాయి. సెలబ్రేషన్ అంటే అదేమి గవర్నమెంట్ కాదు సెలబ్రేషన్స్ కూడా కాదు. జిఎస్టీని అమలు చేసింది, జిఎస్టీని తీసుకొచ్చింది సంస్కరణ పేరుతోటి మీ ఎన్డీఏ ప్రభుత్వం, మీ మోదీ గారే. మరి అప్పుడు 40% పెట్టి ఇప్పుడు 20%, 18% దాటకుండా ఉన్నాం, తగ్గించాము అనేది సంబరాలు చేయడం అంటే మరి ఎందుకు అంటే ఇప్పుడు ఈ 11 సంవత్సరాలుగా లక్షలాది కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారు. ఆ డబ్బు వెనక్కి ఇచ్చి సారీ చెప్పిన తర్వాత ఈ సంబరాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతిపక్షాలు చేసిన విమర్శ. అది లెఫ్ట్ పార్టీస్, కమ్యూనిస్టులకి వేరే దానిపైన అవగాహన లేక చేసిన కామెంట్స్ తప్ప ఆలోచన ఉండి దీనిపైన వచ్చే రాబడిలో ఎంతో శాతం వీళ్ళు దీనికి ఖర్చు పెడుతున్నారని కాదు. అసలు జిఎస్టీ అవగాహన సదస్సులు ఇవి, అవి దోస్ ఆర్ నాట్ సెలబ్రేషన్స్, అవగాహన సదస్సులు. మీరు కనుక చూసినట్లయితే మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇక్కడ ఒక ఇంటెలెక్చువల్స్ అందరినీ మీట్ పెట్టి ప్రతి విషయం దీనికి ఇది పర్సనల్గా ఎందుకు వస్తున్నారు? ఆ లోకల్లో ఏదో నేను ఢిల్లీలో ఉన్నాను కదా, నేను బడ్జెట్ ప్రవేశపెట్టాను, జిఎస్టీ సో అండ్ సో ఇక్కడ ఇంతమందికి ఇక్కడ 12,75,000 ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేదు, వీళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఇచ్చాం, వీళ్ళకి వెసులుబాటు ఇచ్చాం అని చెప్పేసి డోర్స్ క్లోజ్ చేసి కూర్చుంటే ఇక్కడున్న కింద ఉన్న ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ వివిధ కిందకి ఎలా పెనట్రేట్ అవుతుంది. సో అక్కడున్న మంత్రులు ప్రతి జిల్లాకి వెళ్ళండి, మోదీ గారి ఆదేశాలు ఇవి, ప్రతి జిల్లాకి వెళ్ళండి, అక్కడున్న బిజినెస్ పర్సన్స్ అందరితో మీరు మాట్లాడండి. అంటే ఈరోజు మనం తీసుకొచ్చిన ఈ జిఎస్టీ సంస్కరణల్లో, ఈ సిస్టంలో వాళ్ళకి ఇంకేం ఇబ్బందులు ఉన్నాయో మీరు పర్సనల్గా వెళ్ళి కనుక్కోండి అని చెప్పడం తప్ప అది సెలబ్రేషన్స్ అని వాళ్ళు ఎలా మాట్లాడతారు? అది ఒక అవగాహన సదస్సు. దానివల్ల ఇక్కడ నేను కూడా ఉన్నాను. నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఆ సదస్సులో మొత్తం అందరూ బిజినెస్ పర్సన్స్, వ్యాపారవేత్తలు, అటు ఇక్కడ మనకి మత్స్యకారు, ఇక్కడ షిప్పింగ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అందరూ వచ్చారు. ఈవెన్ గార్మెంట్ కంపెనీస్ అందరూ కూడా వచ్చారు. వచ్చి మీకేంటి, మేము ఇలా చేసాం, మీకున్న ప్రాబ్లం ఏంటి అన్నాక ప్రతి ఒక్కళ్ళు నుంచి మైకి వెళ్ళింది అందరి దగ్గరికి. సో మీరు ఇది చాలా బాగా చేశారు మేడం, ఇది చాలా ఉపయోగపడింది, కానీ ఈ విషయంలో మీరు కొంచెం మాకు ఇలా ఉంటే బాగుంటుంది, తప్పకుండా మీరు అన్నీ కూడా మళ్ళీ రాసుకోవడం. ఆవిడ గతం నుంచి కూడా ఇది ఎన్నోసారి దిస్ ఈజ్ ద 5th or 6th టైం మళ్ళీ ఎపెక్స్ కౌన్సిల్లో మళ్ళీ మార్పులు, అమెండ్మెంట్స్ చేయడం. సో ఇవన్నీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న మేధో మదనం జరిగి, ఇదిగో నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సిఫార్సులు వచ్చాయండి, ఇదిగో పంజాబ్ నుంచి ఈ సిఫార్సులు వచ్చాయండి, అక్కడి నుంచి అస్సాం నుంచి ఈ సిఫార్సులు వచ్చాయండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంటెలెక్చువల్స్, ఆల్ జిఎస్టీ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసి దానిపైన మళ్ళీ నెక్స్ట్ ఎటువంటి సరళీకృతం చేయాలి. ఇప్పుడు ఈరోజు లేబర్ లాస్ ఉన్నాయండి, గతంలో 29 డిఫరెంట్ లాస్ ఉన్నాయి. ఎందుకు పనికి వస్తాయో ఎందుకు పనికిరావో తెలియదు ఎవరికి. సో ఇవాళ 4 సింప్లిఫైడ్ లాస్ తీసుకొచ్చిందా లేదా మోదీ గవర్నమెంట్? ఎందుకు తీసుకొచ్చింది 4? ఎందుకంటే మనం రిక్రూట్ అవ్వాలి అంటే అందులో ఎన్నో గ్లిచెస్, ఎన్నో హర్డిల్స్. రిక్రూట్ అవ్వడానికి పాపం ఈ ఒక కార్మికుడికి అంత కష్టం. సింపుల్గా కార్మికుడిని ఏ విధంగా ఎంప్లాయ్మెంట్లోకి తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది టైంకి వేజెస్, జీతం రావాలి. మూడోది వాళ్ళ రక్షణ, సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు వాళ్ళు చాలా వేడి ప్రదేశాల్లో అక్కడ చేస్తారు. థర్డ్ది, ఫోర్త్ది ఆ వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. దీస్ ఆర్ ఆల్ ద 4 సింపుల్ థింగ్స్ ఒక కార్మికుడికి కావాల్సినవి. సో ఇవి 4 సరళీకృతం చేశారు. అదే కాకుండా 1500 అనవసరమైన చట్టాలు, బ్రిటిష్ కాలం నాటి చెత్త అంతా ఉంది. అవెందుకు మనకి? ఈరోజు భారతీయ న్యాయ సంహితలో ఏవి కావాలి, అసలు మన దేశానికి రావాల్సింది ఏంటి, మన దేశానికి ఉపయోగపడాల్సినవి ఏంటి అన్నవి తీసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ఎప్పుడు ఇటువంటి ఆలోచన చేయలేదే. ఎంతసేపు ఎప్పుడో పాత పడిపోయిన చట్టాలన్నీ అలా ఉంచుకోవడం, బుజ్జగింపు రాజకీయాలు చేయడం, ఏదైనా కావాలంటే బాబ్ అని అందరినీ పక్క దేశాలను అడుక్కోవడం. ఈరోజు కూడా ఆ పార్టీ అధినాయకుడు పక్క దేశాలకు వెళ్ళి మా దేశం బాగాలేదు, మా దేశం బాగుపడట్లేదు, మా దేశంలో ఎవరు ఏం చేయట్లేదని నీ దేశం గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడుకునే ఒక హీన సంస్కృతిలో ఉంది ఇంకా పార్టీ. మరి ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నారా? ఏ జిఎస్టీలో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ. ఈరోజు ఒక పారదర్శకత ఉంది. ఇంత వచ్చింది, ఈ సంవత్సరం జిఎస్టీ రిటర్న్స్ మనకి ఇంత వచ్చాయి, దాన్ని మళ్ళీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద ప్రతి రాష్ట్రానికి ఎంతెంత వస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు వచ్చింది. అది కూడా మీకు పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తున్నామే.
సో ఎంత ట్రాన్స్ఫార్మే ఎంత క్లియర్గా ఉంది వాళ్ళ పారదర్శకత. సో అవన్నీ మనం చూసి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఏవో వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు అంటే ఏదో పొడి పొడిగా అనద్దామని ఒక ఇది డొల్లతనం కనిపించట్లేదా ఆ విమర్శల్లో మీకు?